ఇక సౌత్ బ్లాక్ లో రక్షణ మంత్రి ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. జమ్మూ ఉదంపూర్ నుంచి ఢిల్లీకి 3 ప్రత్యేక రైళ్లు రైల్వే శాఖ నడపనుంది. పూంచ్లో రాత్రంతా షెల్లింగ్ బాంబు దాడులు కొనసాగాయి. బారాముల్లా సెక్టార్ నుంచి ప్రైమ్ నైన్ సాహసోపేత రిపోర్టింగ్ ప్రస్తుతం అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళా, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? సౌత్ బ్లాక్ లో రక్షణ మంత్రి ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. జమ్మూ ఉదంపూర్ నుంచి ఢిల్లీకి 3 ప్రత్యేక రైలు రైల్వే శాఖ నడపనుంది. పూంచ్లో రాత్రంతా షెల్లింగ్ బాంబు దాడులు కొనసాగాయి. ప్రస్తుతం బారాముల్లా సెక్టార్ నుంచి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళా సాహసోపేత రిపోర్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి పూంచ్ నుంచి జాయిన్ అవుతున్నారు. కళా, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా ఉంది? రాత్రి నుంచి చూస్తున్నాం, ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపిస్తుందో. ఓవరాల్గా అక్కడ నెట్ కావచ్చు, కరెంట్ కావచ్చు, షాపులు కావచ్చు, అన్ని బంద్ చేసి మొత్తం ప్రతి ఒక్కరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పడుతున్న పరిస్థితి. అసలు మీకు ఎలా గడిచింది రాత్రి? మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏ ప్లేస్లో ఉన్నారు? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సతీష్, ఇప్పుడు ప్రస్తుతం నేను బారాముల్లా దాటేసేసి ముందుకు వెళ్తున్నాను. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో రాత్రి ఎప్పుడైతే మనకు అంటే ఇక్కడ శ్రీనగర్ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందరూ కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే నెట్ కానీ తర్వాత కరెంటు ఫెసిలిటీస్ రాత్రి 9 గంటలకే మొత్తం అంతా కట్ చేయడం జరిగింది. అంత నెట్వర్క్ అంతా కూడా, కమ్యూనికేషన్ అంతా కూడా కట్ అయింది. రాత్రి తెల్లవారుజామున మాకు 4:30 పరిస్థితుల్లో అప్పుడు కొంత మనకు లైటింగ్ కానీ ఈ కమ్యూనికేషన్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం బారాముల్లా ఉన్నాము. దాదాపు ఇక్కడ ఏదైతే మనకి శ్రీనగర్ దాటి కొద్దిగా మనకు పుల్వామాకు ఉన్నటువంటి ఏరియా మధ్యలో దాదాపు 15 కిలోమీటర్ల మేర మేము వచ్చే ముందర జస్ట్గా కొద్దిసేపటి క్రిందమే దాదాపు అక్కడ 3 ఉగ్రవాదులు దాక్కున్నారన్నటువంటి సమాచారంతో మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి వ్యవస్థ, సర్చింగ్ జరుగుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు శ్రీనగర్ దాదాపు 1,00,000 మందికి పైగా కూడా సెక్యూరిటీ మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. చాలా అంటే కొంత టెన్షన్ వాతావరణం మాత్రం ఇక్కడ శ్రీనగర్లో నెలకొంది. మరి ఇక్కడ మనకు మెయిన్ పర్సన్ వచ్చేసేసి పూంచ్ మనకు నిన్న ఏదైతే అక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి పూంచ్ అన్నది చాలా కీలకము. అక్నోరు తర్వాత రాజౌరి, ఈ 3 ప్రాంతాలు చాలా కీలకము. దాదాపు మనకు ఆపరేషన్ సింధు జరిగినటువంటి ప్లేస్ కూడా మనకి ఇదే ప్లేసు. తర్వాత ఏదైతే ఇక్కడ చాలా గట్టి అంటే పోలీసుల నుంచి కానీ ఇక్కడ ఆర్మీ నుంచి కూడా గట్టి ఎదురుదెబ్బ తాకడంతో ఎప్పుడైతే పాకిస్తాన్ తన దృష్టి అంతా కూడా మనకు రాజస్థాన్ అమృత్సర్ వైపు మళ్ళింది, తర్వాత జమ్మూ వైపు మళ్ళింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పూంచ్ మార్నింగ్ మనకు జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో రాత్రంతా కూడా ఏదైతే పూంచ్ సెక్టార్లు అంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఫైరింగ్ ఆగింది. కానీ ఉదయం 7 గంటల నుంచి కూడా మరి ఫైరింగ్ స్టార్ట్ అయింది.
దాదాపు అక్కడ మనకి ఇంజూర్ అయినటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడితే దాదాపు 9 మంది ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మనకు పూంచ్కు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కొంత సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళని జమ్మూకు తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటిది పూంచ్ సెక్టార్ నుంచి. అయితే ఇక్కడ శ్రీనగర్లో దాదాపు 3 మిలిటెంట్లను ఉగ్రవాదులను పట్టుకునేటువంటి ఆపరేషన్ సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు. అన్ని బలగాలంతా కూడా శ్రీనగర్ చుట్టుముట్టాయి. ఇప్పుడు మనం ఏదైతే ఉరి సెక్టారు తర్వాత మనకు వచ్చేసేసి ఇక్కడ అంటే ఉరి సెక్టార్లో కూడా మనకు కొద్దిసేపటి క్రితం అక్కడంతా కూడా ఫైరింగ్ అవుతున్నటువంటి సమాచారము. మనం కొద్దిసేపట్లో ఆ ఏరియాలో కూడా వెళ్తున్నాం సతీష్. మొత్తం మీద మాత్రం యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు కూడా చాలా శాంతంగా ఉన్నటువంటి భారత్ ఒక్కసారిగా జమ్మూ మీద దాడులకు తెగబడ్డంతో ఇది ఇంకా ఫైనల్గా ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా జరుగుతుంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతులతో అత్యున్నత సమావేశం రాత్రి ప్రధాని నివాసంలో కూడా జరిగింది. మరి కొద్దిసేపటి క్రితము కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని నిర్ణయాలను మాత్రము తీసుకోబోతున్నారు. మొత్తం మీద మాత్రం యుద్ధ వాతావరణం నెలకొన్నది అని చెప్పవచ్చు సతీష్. అంటే మీరు చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చూసుకుంటే ఆ పాకిస్తాన్ ఇప్పటికే పాక్ ఆర్థిక పరంగా మేము పూర్తిగా చితికిపోయాము అంటూ ప్రపంచ దేశాలని అడుక్కుని తినే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అడిగి కూడా ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ మీదకే ఉసుగొల్పేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఏ ధైర్యం చూసుకుని పాక్ ఇంకా కవించలు దిగుతుందని చెప్పుకోవాలి. సరే, రాత్రి ఎలా ఉంటుందో భారత సైన్యం పూర్తి స్థాయిలో పురివిప్పితే ఏ స్థాయిలో ఉంటుందో ఒక కాలరాత్రిలా పాక్ మొత్తం చూస్తుంది. మరోవైపు బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో ఆక్రమించుకునేందుకు బలూచిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. సో ఇంత జరుగుతున్నా ఇంకా పాక్ ప్రజెంట్ కూడా ఎల్ఓపి ఆనుకుని ఉన్న ఈ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద ఎలాగైనా దాడులు చేసేందుకు ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అసలు ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా సతీష్, ఏదైతే అంటే ఇక్కడ పాకిస్తాను ఖచ్చితంగా తను యుద్ధం చేయాలి అన్నటువంటి దాంతో ముందుకు అడుగు వేస్తుంది. కానీ ఆర్థికపరమైనటువంటి వాళ్లకు వనరులు మాత్రం తక్కువగా ఉన్నాయి. దాదాపు గత నెలలోనే మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది లాస్ట్ మనకు 15వ తేదీన ఒక సమావేశం అయ్యేది. అయితే మా భారత ప్రభుత్వము పాకిస్తాన్కి మీరు అప్పు ఇచ్చారు అంటే ఈ ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషించినట్లే అన్నటువంటిది అంటే మన విదేశాంగ శాఖ మంత్రి కూడా ఐక్యరాజ్య సమితికి కూడా ప్రపంచ బ్యాంకు కూడా ఒక భారత ప్రభుత్వం మీద కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది గత నెల 13వ తేదీన. దానికి సంబంధించింది మరి అంటే మనకు నిన్న ఏదైతే మనకు ఈ మొత్తం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకును కూడా అప్పున అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా అందుతూ ఉంది. అయితే ఎంత అప్పు అందింది, ఒకవేళ అప్పు ఇస్తే మాత్రము ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే, తర్వాత ఇది అన్ని దేశాలపై కూడా దాడి చేయడానికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారన్నటువంటి కూడా ఇటు భారతదేశం కానీ అంటే మనకు ఇండియాకు సపోర్ట్ చేసేటటువంటి దేశాల యొక్క విదేశాంగ మంత్రులు కూడా ఐక్యరాజ్య సమితికి తర్వాత అటు ప్రపంచ బ్యాంకు కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ మొత్తం మీద మాత్రం అంటే పాకిస్తాన్కి నిధులను ఆపు చేయాలన్నదే ఇక్కడ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మనకు జయశంకర్ కానీ తర్వాత వీళ్ళందరూ కూడా దాదాపు 9 మంది విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది సతీష్. రైట్, డెఫినెట్ కల్లా మీరు అక్కడ వాస్తు పరిస్థితి చూపించేందుకు చాలా సాహసోపేతంగా రిపోర్టింగ్ చేస్తారు. ముందు మీరు కూడా అలర్ట్గా ఉండండి. బీ సేఫ్ అండ్ బీ అలర్ట్ కల్లా. థ్యాంక్ యూ.